గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు వచ్చిన ఘటన పెను సంచలనంగా మారింది. త్రుటిలో ప్రాణాలను కాపాడుతున్న ఆ భవనంలో ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ వార్త కాస్త వైరల్ అవడంతో సోషల్ మీడియాలో భవనం కూల్చివేత దృశ్యాలు కూడా టెలికాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరికీ ప్రాణ నష్టం జరగకుండా అంతా సవ్యంగా జరిగిన తాజాగా మరో అంశం తెర మీదకి వచ్చింది. భవనం కూల్చివేతకు గురైన యజమానులు సంచలన డిమాండ్ లేవనెత్తారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్లో 4 అంతస్తుల భవనం గత మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరిగి భయాందోళన సృష్టించింది. దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా భవనం పక్కకు గుంతలు తవ్వి పక్కకు జరగడానికి కారణమైన బిల్డర్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బుధవారం ఉదయం నుంచి G+4+ పెంట్ హౌస్ భవనం కూల్చివేత పనులు చేపట్టగా రాత్రి 9 గంటల సమయానికి పూర్తిగా నేలమట్టం చేశారు. తమ బిల్డింగ్ పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతో భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. 2 ఏళ్ల క్రితం స్వగ్రామంలో పొలం అమ్మిన డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం రాత్రి పక్కకు ఒరగడంతో అందులో అందరం ఖాళీ చేశామని తెలిపారు. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కాబట్టి తొలగిస్తున్నారు. దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ పక్క భవన యజమానితో నష్టపరిహారం ఇప్పించండి. ఊరిలో పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టాం. ఇది కోల్పోతే మా పిల్లల భవిష్యత్ ఏంటి? భవనం కూల్చివేతతో నాతో పాటు పిల్లలు రోడ్డున పడతారని స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిద్దిక్ నగర్ బస్తీ సర్వే నంబర్ 33 ఫ్లాట్ నంబర్ 1639లో 2 ఏళ్ల క్రితం లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ సమయంలో పిల్లర్ల కోసం 5 అడుగుల మేర గుంతలు తవ్వాడు. పక్కనున్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యాసిక్ ఖాన్ అనే వ్యక్తి పిల్లర్ల కోసం 10 అడుగుల మేర గుంతలు తవ్వాడు. పక్కనున్న ఇంటికి ప్రమాదం జరుగుతుందనే స్పృహ ఏమాత్రం లేకుండా ఆ ఇంటి పిల్లర్ల పక్కనే భారీ గుంతలు తవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు యజమాని యాసిన్ ఖాన్ తో పాటుగా కాంట్రాక్టర్ శ్రీనుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం ఓ పక్కకు ఒరిగిపోవడంతో అందులో అద్దెకుంటున్న చాలా కుటుంబాలు మంగళవారం రాత్రి ఉన్న పళంగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోగా లోపలికి ఎవరిని అనుమతించలేదు. గదిలో ఉండిపోయిన విలువైన వస్తువులు తెచ్చుకుంటామని అద్దెకుండేవారు పోలీసులను వేడుకున్నా ఎవరిని లోపలికి పంపలేదు. బాధితులు రాత్రి తెలిసిన వారి ఇళ్లలో కొందరు బస్తీలో కమ్యూనిటీ హాల్లో ఉన్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు నగదు ల్యాప్టాప్స్ వంటివి ముక్కలవడం చూసి పలువురు కంటతడి పెడుతున్నారు. తమకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.